శాప విముక్తి అనే చందమామ కథ చెప్పుకుందాం. అనగనగా ఒక పట్టణంలో ఒక యువకుడు ఉండేవాడు. అతను పుట్టు పేద, పైగా ముఖం మీద ఒక తెల్లని మచ్చ ఉండడం చేత తోడి వాళ్ళందరూ అతనిని బొల్లయ్య అనే పేరుతో పిలిచి వేలాకోలం చేసేవాళ్ళు. ఆ పట్టపు రాజుకు రూపసి అయిన ఒక కూతురున్నది. ఆమెను పెళ్లాడదామని ఎంతోమంది వీరులు శూరులు అయిన రాజకుమారులు ఉబలాటపడ్డారు. వాళ్ళతో పాటు బొల్లయ్య కూడా ఆ రాజకుమారిని పెళ్లాడాలేనని సరదా పడ్డాడు. కానీ అతను రహస్యంగా అద్దంలో చూసుకున్నప్పుడల్లా, అయ్యో, నా ముఖం మీద ఇంత అసహ్యకరమైన తెల్లమచ్చ ఉన్నదే, నా వంటి అనాకారిని ఆ రాజకుమారి వరిస్తుందా, అది కేవలము కలలో మాట అని అనుకొని నిరాశ చెందేవాడు. ఒకరోజున బొల్లయ్య రాజుగారి కోట ముందరి నుంచే పోతూ రాజకుమారిని చూశాడు. ఆమె కంటపడగానే ఏమైతే అయ్యిందని ధైర్యం చేసి ఆమెకెదుడుగా పోయి తన ఉద్దేశం వెల్లడి చేశాడు. దానికి రాజకుమారి, బొల్లయ్య, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నట్టుగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ లాభమేమున్నది? నాకు పెళ్లి కాకూడదని సూర్యమహారాజు శాపమిచ్చాడు. ఆయన వద్దకు పోయి శాపం తీసివేయండని కోరుదామంటే అది సామాన్యుల వల్ల ఏ పని కాదు. కనుక నాకు కలిగిన శాపం తీసివేయించగల సమర్థుడు దొరికే వరకు ఇలా నేను కన్యగా ఉండిపోవలసిందే అన్నది. ఓష్, ఇదొక ఘనకార్యమా? ఆ సూర్యమహారాజు వద్దకు నేను వెళ్ళి వస్తా ఉండు అన్నాడు బొల్లయ్య. అలాగైతే ముందుగా నీ ముఖం మీది మచ్చ పోగొట్టమని కోరుకో. నీ మచ్చ ఎప్పుడైతే పోతుందో నా శాపము అప్పుడే తొలగిపోతుంది అంటూ రాజకుమారి సలహా ఇచ్చింది. బొల్లయ్య వెంటనే బయలుదేరి అడవుల బట్టి సూర్యమహారాజు రాజ్యానికి దారి ఏది అంటూ కనబడిన పక్షులను, వృక్షాలను, జంతువులను, కీటకాలను పలకరించి అడిగాడు. ఒక్కళ్ళు తెలియదన్నారు. చివరకు బొల్లయ్య ఒక ఏటిగట్టు చేరుకున్నాడు. ఆ ఏటిలో ఒక అందమైన తెల్లటి హంస ఈదులాడుతున్నది. దానిని కూడా అడిగాడు బొల్లయ్య. అందుకు ఆ హంస, నా రెక్కలు పట్టుకొని వీపు మీద కూర్చోవయ్యా, నిమిషంలో నీకు దారి చూపిస్తా అన్నది. ఆ మాటకు సంతోషించి బొల్లయ్య హంస వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. క్షణంసేపటిలో అది అతనిని అవతలి ఒడ్డుకు దిగబెట్టి సూర్యమండలానికి దారి చూపించి కొంచెం దూరం పోయేసరికి బొల్లయ్యకు ఒక తుప్పలో బాణము, అమ్ములు కనబడినాయి. తనది కాని వస్తువును తాకడం ఇష్టం లేక బొల్లయ్య తన దారిన తాను పోబోతున్నాడు. ఇంతలో ఒక యువకుడు అగపడి, అబ్బాయి, నా బాణము, అమ్ములు కనబడకుండా పోయాయి. వాటిని ఎవళ్ళైనా చేత పట్టుకపోగా చూసావా అని అడిగాడు. దానికి బొల్లయ్య, ఇక్కడికి సరిగ్గా 20 గజాల దూరాన కుడి చేతి వైపు తుప్పలో అవి నాకు కనబడ్డాయి, పోయి తెచ్చుకో అన్నాడు. నువ్వు చాలా న్యాయమంతునిలా ఉన్నావు. నిన్ను చూడగా సంతోషమైంది. ఇలా ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని యువకుడు మళ్ళీ అడిగే వరకు బొల్లయ్య తన సమాచారమంతా ఆ యువకునికి వినికిడి చేశాడు. అది విని యువకుడు, అయితే నువ్వు నా వెంట వచ్చేయి. మా నాయనగారే సూర్యమహారాజు, నా పేరు ఉదయతార అని చెప్పాడు. బొల్లయ్య చెప్పిన ఆనవాలు ప్రకారం ఉదయతార తుప్ప దగ్గరకు పోయి తన బాణము, అమ్ములు తీసుకున్న తరువాత నేస్తులిద్దరూ కలిసిపోయి సూర్యమహారాజు రాజ్యం చేరుకున్నారు. ఉదయతార నేస్తుడైన బొల్లయ్యను సూర్యమహారాజు, ఆయన భార్య ఛాయాదేవి ఎంతో గౌరవించి, నీకు ఇష్టం వచ్చినంతకాలం ఇక్కడ మాకు అతిథిగా ఉండిపోవలసింది అని కోరారు. ఎవరి దర్శనం చేసుకుందామని బొల్లయ్య ఆత్రంతో బయలుదేరాడో ఇప్పుడు ఆ సూర్య మహారాజే తనను ఈ విధంగా కోరే వరకు బొల్లయ్యకు అపరిమితానందమైపోయింది. ఇలా బొల్లయ్య, ఉదయతార ప్రాణ స్నేహితులుగా ఉంటున్నారు. ఒక రోజున ఉదయతార వేటకు పోయి వస్తా అని తల్లితో చెప్పేసరికి ఆమె, నాయనా, ఎక్కడికైనా వెళ్ళు, కానీ గండకీ నది వద్దకు మాత్రం పోబోకు సుమా, అక్కడ మాయా పక్షుల రూపంలో దుష్టగ్రహాలు తిరుగులాడుతుంటాయి అని హెచ్చరించింది. ఏ పని అయితే వద్దు అంటామో ఆ పనే చేయడం పిల్లల నైజం. అందుచేత ఉదయతార సరేలే అంటూ
తల్లి ఎక్కడికైతే వద్దన్నదో సరిగ్గా ఆ గండకీ నదికే దారి తీశాడు. కొంచెం సేపటికల్లా లెక్కలేనన్ని గ్రహాలు మాయా పక్షులుగా వచ్చి ఉదయతారను బొల్లయ్యను చుట్టేసి బాధించసాగాయి. సుకుమారుడైన ఉదయతార ఆ బాధను తట్టుకోలేక వెంటనే సోలిపోయాడు. గుండె నిబ్బరంగల బొల్లయ్య గభీమని బాణం చేతబట్టి మాయా పక్షులన్నిటినీ 30 ఆమడ దూరం వరకు చెదరగొట్టాడు. కింద పడిన మాయా పక్షులను గొంతు నులిమి చంపేశాడు. కొంతసేపటికి ఉదయతార తేరుకుని లేవగానే ఇద్దరూ కలిసి ఇంకా మిగిలి ఉన్న మరికొన్ని పక్షులను పట్టి చంపివేశారు. తరువాత వాళ్ళు ఇంటికి చేరుకొని గండకి నది వద్ద జరిగిన చిత్రాలన్నీ పూసగుచ్చినట్టు రాజుకు రాణికి చెప్పారు. బొల్లయ్య ప్రజ్ఞ వల్ల తమ కుమారుడు బతికి బయటపడినందుకు వారు సంతోషించారు. అతని సాహసానికి మెచ్చుకొని సూర్యమహారాజు ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఇదే సమయం అనుకొని బొల్లయ్య తన మనస్సులో ఉద్దేశం దాపరికం లేకుండా ఆయనతో చెప్పాడు. సూర్యమహారాజు సరేనని చెప్పి మంత్రోదకం చల్లేసరికి బొల్లయ్య ముఖం మీది తెల్ల మచ్చ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ మచ్చ పోయిన వెంటనే అతనికి సుందరమైన స్వరూపం వచ్చింది. అప్పుడు బొల్లయ్యకు రాజకుమారి చెప్పిన మాటలోని అంతరార్థం బోధపడింది. ఈ విధంగా తన ప్రజ్ఞ వల్ల బొల్లయ్య ఎవరికీ సాధ్యం కానటువంటి సూర్యమండలానికి పోయి సూర్యమహారాజు వద్ద వరం పొంది తన మచ్చ పోగొట్టుకోవడమే కాకుండా రాజకుమారి శాపం కూడా విముక్తి చేయగలిగాడు. తరువాత అతను భూలోకానికి దిగివచ్చి ఆ రాజకుమారిని పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాడు. కథ సమాప్తం. విమర్శ అనే మరో కథ చెప్పుకుందాం. త్రిపర్ణ సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి విష్ణువర్ధనుడు సహృదయుడు, సమర్థుడును. రాజ్య వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు విచక్షణను పాటించగలడని పేరు పొందాడు. ఒకసారి సర్వసేనాని శూరసేనుడు చక్రవర్తి వద్దకు వచ్చి, ప్రభు, మన సామంత రాజ్యాల్లో ఒకటైన రామపురి రాజ్యాన్ని ఏలే అనంతవర్మ ఏలిన వారి శాసనాలను విమర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కప్పం కట్టడానికి కూడా 1,00,000 ప్రశ్నలు వేస్తున్నాడు. తమ ఆజ్ఞ అయితే తక్షణమే వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి వస్తాను అన్నాడు. సేనాని మాటలు విన్న విష్ణువర్ధనుడు అనంతవర్మకు తప్పక బుద్ధి చెప్పవలసిందే, ఎలా చెప్పాలన్నది మేం ఆలోచిస్తాం అని అప్పటికి అతడిని పంపేశాడు. చక్రవర్తి ఆదేశాలకు ఎదురు చూస్తూ రామపురి మీదకు దండెత్తేందుకు సన్నాహాలు చేసుకోసాగాడు శూరసేనుడు. అంతలో ఓ రోజున అతనికి చక్రవర్తి నుండి పిలుపు రానే వచ్చింది. ఉత్సాహంగా వెళ్ళాడు అతను. విష్ణువర్ధనుడు శూరసేనుడితో రామాపురం గురించి గాని అనంతవర్మ గురించి గాని ప్రస్తావించలేదు. శూరసేన, ఉమ్మడి కుటుంబపు వ్యవస్థను గూర్చి అధ్యయనం చేస్తున్నాము మేము. ఈ సందర్భంలో నీ సహకారం కోరి పిలిపించాము అన్నాడు. సామాజిక దృక్పథం కలిగిన చక్రవర్తి విష్ణువర్ధనుడు తరచుగా అటువంటి విషయాలపై అధ్యయనం చేస్తుండడం కద్దు. అందుకే అవశ్యం సెలవియ్యండి ప్రభు అన్నాడు శూరసేనుడు. ఆ అధ్యయనంలో ఓ భాగమైన కుటుంబంలో సామరస్యతను గూర్చి పరిశీలించేందుకు కానీ వివిధ తరగతులకు చెందిన కొన్ని కుటుంబాలను నమూనాలుగా తీసుకున్నాం మేము. వాటిలో నీదొకటి చెప్పాడు విష్ణువర్ధనుడు. నువ్విప్పుడు చేయవలసిందల్లా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించి గత 3 మాసాల్లోనూ నీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి నువ్వు తీసుకున్న నిర్ణయాలు, వాటిని నీ కుటుంబంలోని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భాలు వగైరా వివరాలన్నీ రాసుకుని వచ్చి మాకు చూపించాలి. ఓస్, అదెంత భాగ్యం అనుకున్న శూరసేనుడు చక్రవర్తి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు తల వేలాడేసుకుని వచ్చిన సేనానిని చూసి విస్తుపోయాడు విష్ణువర్ధనుడు. మహాప్రభు, తరచి చూస్తే గత 3 మాసాలలోనూ నేను చేసిన ప్రతిపాదనలతో నిర్ణయాలతో నా భార్య కానీ నా 2 కుమారులు కానీ ఏకగ్రీవంగా అంగీకరించిన సందర్భాలు ఒక్కటి అరా తప్పితే ఏవీ లేవు అని విన్నవించుకున్నాడు శూరసేనుడు. విష్ణువర్ధనుడు విస్తుపోతూ, ఆశ్చర్యంగా ఉన్నదే, మరి కుటుంబ పెద్దగా నువ్వేం చేశావు? వారిని దండించి నీ దారికి తిప్పుకున్నావా లేదా అని అడిగాడు.
అందుకు శూరసేనుడు నవ్వి, ఓ పక్క నేను తాలి కట్టిన భార్య, మరో పక్క పిల్లలు, పసివాళ్ళు, అనుభవశూన్యులును. నా నిర్ణయాలలోని లోతుపాతులు వారికి ఎలా అర్థమవుతాయి? అందుకే వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. అలా కొన్ని సందర్భాలలో వారి ఆలోచన సరళిని మార్చగలిగాను. కొన్ని సందర్భాలలో వారి ఆలోచనలకు అనుగుణంగా నా నిర్ణయాలను మార్చుకున్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు విష్ణువర్ధనుడు మందహాసం చేసి, రామాపురాధీశుడు అనంతవర్మ విషయంలో నువ్వు చేసిన ఫిర్యాదుకు సమాధానం కూడా ఇదే. శూరసేన, అనంతవర్మ సామంతుడైనంత మాత్రాన అతడు మనకు బానిస అని అర్థం కాదు. మన సామ్రాజ్యం అనే ఉమ్మడి కుటుంబంలో అతను ఒక భాగస్వామిగా ఉంటున్నాడు. చక్రవర్తి చేసే శాసనాలను విశ్లేషించి విమర్శించే హక్కు సామంతరాజులకు ఉంది. వారు మనకు చెల్లిస్తున్న కప్పము, మన సామ్రాజ్యంలో వారు ఒక భాగమేనన్న సత్యము వారికి ఆ హక్కును ప్రసాదించాయి. అందుకు వారిని తప్పు పట్టడం సమంజసం కాదు అన్నాడు శాంతంగా. ప్రభు, అన్నాడు శూరసేనుడు తెల్లబోయి. శూరసేన, ఓ క్షణం అధికార మదం అనే పొరను తొలగించి శాంతంగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. చిన్నదైనా నీ స్వంత కుటుంబంలోనే ఏకాభిప్రాయం కుదరడం అరుదు. భార్యకు భర్తకు కన్నవారికి సంతానానికి నడుమనే ఆలోచనలో ఓ పొందికంటూ కుదరడం లేదు. అటువంటప్పుడు సామ్రాజ్య పాలనలో రాజకీయపరమైన శాసనాల విషయంలో ఏలికల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంలో వింత ఏమున్నది? మన శాసనాల పట్ల అనుమానాలు రేగాయంటే ఆ లోపం మనదే అయి ఉంటుంది. ఆ సందేహాలను తీర్చవలసిన బాధ్యత మనంపై ఉంది. ఓ క్షణం ఆగి సాభిప్రాయంగా సేనాని వంక చూశాడు విష్ణువర్ధనుడు. మనకు అధికారం ఉంది కదా అని విమర్శించిన వారినల్లా శిక్షించాలనుకోవడం అవివేకమే అవుతుంది. అసలు విమర్శలనేవే లేకుంటే మన చర్యలలోని లోటుపాట్లు మనకు ఎలా తెలిసి వస్తాయి? సద్విమర్శలు ఎప్పుడూ ఆరోగ్యకరమే. విష్ణువర్ధనుడి నిశిత దృష్టికి, విశాల దృక్పథానికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాడు శూరసేనుడు. నా అజ్ఞానానికి మన్నించండి మహాప్రభు. స్వయంగా రామపురికి వెళ్ళి అనంతవర్మను కలుసుకుంటాను. అతని అనుమానాలను, శంకలను నివృత్తి చేసి పని సాధించుకు వస్తాను అని చక్రవర్తి వద్ద అనుమతి తీసుకుని నిష్క్రమించాడు. కథ సమాప్తం. శుభం.